వాడొస్తేనే మన పిల్లని కనిపెట్టగలడు. అది లేచిపోవడానికి వాడే కారణం, కనిపెట్టడానికి వాడే పిలుస్తావా? అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నయ్య. కంప్లైంట్ ఇచ్చి కనిపెట్టి విందు భోజనం పెట్టి కాపురానికి సాగనంపాలా? అసలే పరువు బజార్న పడిందని నేను దిగులు పడుతూ ఉంటే ఉన్నది కాస్త మంటగలు పట్టారా? చనిపోయిన మా అమ్మాయి నాకు మళ్ళీ కూతురుగా పుట్టిందని సంతోషపడ్డాను. ఆ సిగ్గులేంది నాకు కూతురు కాదు, ఆ దరిద్రపు కొట్టడం నాకు తమ్ముడు కాదు. కూర్చోండి బావా. ముత్యాలు, నా మీద కోపమా? ఓసారి నా మొహం చూడు ముత్యాలు. ఇంతవరకు పిల్లలందర్నీ నా పిల్లలుగానే భావించాను. నట్టింట్లో కన్నబిడ్డని చులకన చేశారే. ఓ తెలివి తక్కువదానా. మంచి చెడు తెలిసినవాడు పరిస్థితిని అర్థం చేసుకుంటాడని ధైర్యంగా బయటికి పొమ్మన్నాను. వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చచ్చారంటే ప్రశాంతంగా ఎలా ఉంటాం? పద బయలుదేరు, మనం మన ఇంటికి వెళ్దాం. వద్దు. ఎప్పుడు నా బిడ్డ మీద పడ్డ నింద తీరుతుందో అప్పుడు గౌరవంగా ఆ గడప తొక్కుతాను. ముత్యాలు, నాకు అర్థమైంది నాన్న. ముందు దేవిని వెతికి కనిపెట్టాలి, అన్నయ్యకి నిజం తెలియాలి, అప్పుడు మేము వస్తాం. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నా కొడుకుని భార్యని వెళ్ళి చూసి వస్తున్నాను. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పంపకం చేయాలి. దాని గురించి కూడా లాయర్తో మాట్లాడొస్తున్నాను. ఎన్ని భాగాలుగా పంచుతారేంటి? దీనికి సమాధానం చెప్పే లోపలికి రావాలా, లేదా లోపలికి వచ్చాక కూడా చెప్పొచ్చు? చెప్పిన తర్వాత నేను లోపలికి రాను. చూడండి మావయ్య, మావయ్య ఆయన ఏదో కోపంలో మాట్లాడారు, అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. లోపలికి రండి మావయ్య. పర్వాలేదు, సేద తీరే వరకు కాసేపు ఇక్కడే కూర్చొని తర్వాత లోపలికి వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మిమ్మల్ని లోపల వదలకూడదని అన్న చెప్పారన్నా. చెప్తున్నా నిన్ను లోపల వదలొద్దన్నారంటే వినవేంటి? ప్రభా నన్ను లోపలికి వదలమని చెప్పండి అన్న. నేను వెళ్ళేది నా పాపని చూడటానికి, అది నా ఇంట్లోకి ఎవడరా నాటుకునేది? ఆపమంటున్నానా? నువ్వు నీ అన్నయ్య ఇప్పుడు పగారు, అందుకే నీ అన్నయ్య లోపలికి రావద్దన్నాడు. పగాలేదు, బొగ్గులేదు. కొడుకు చేయాల్సిన కర్మకాండని ఇంకెవడ ఎలా చేస్తాడు? ఆడపిల్లని లేచిపోయినిచ్చిన లోపలికి వదలమంటే ఎవడ వదులుతాడా? ఎవరు లేచిపోనిచ్చింది? నువ్వు చూసావా? అందరూ జాగ్రత్తగా వినండి. నా అన్న కూతురికి ఒకడు నచ్చాడు, వాడితో జీవితం ఆడుకుని వెళ్ళిపోయింది. ఒక్కొక్కడి ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదా? ఎంతైనా నువ్వు రెండో భార్య కొడుకువి, అలాంటప్పుడు కొరివి పెట్టే హక్కు నీకెలా వస్తుంది? తల్లికి పెద్ద కొడుకు, తండ్రికి చిన్న కొడుకు అంటారు కదా. బాబుకి ఆఖరి కొడుకు నా తమ్ముడు జయచంద్రే. తగులుకున్న దానికి పుట్టిన కొడుకు దూరంగానే ఉండాలి. వద్దన్నయ్యా, నీ పంతం నెగ్గించుకోవడం కోసం నాన్న బతుకే మచ్చ తెచ్చి పెట్టుకో. రేపు నీ తల్లికి ఏమన్నా అయితే పెద్ద కొడుకుగా నువ్వే కదయ్యా కురువు పెడతావు. అయితే ఇప్పుడు పెద్ద భార్య చిన్న కొడుకు పెడితే పోలా? రామచంద్ర, ఆ రోజు మీ ముగ్గురు తల్లి లేని వాళ్ళు అవుతారని మీ అమ్మ పోయాక మీ నాన్న బాధపడ్డాడు. సర్లే పాపని మా అక్కడి నుంచి పెళ్లి చేస్తే ఈ రోజు బావులో బస్సు కొడుతున్నారు కదా. సిగ్గుమాలిన బతుకు! ఈ పాడకున్న 3 కొమ్ములున్న అన్నయ్యలవి
నాలుగో కొమ్ము నాది. దీన్ని ఎవరు తాకినా ఒప్పుకోను. ఎవరికైనా ధైర్యం ఉంటే దీన్ని తాకి చూడండి. తాకినోడు తల తెగ నరికి దీని మీద ఎక్కించి పట్టిలో కలిపేస్తా. నరికేరా నీచపు విధాని. సిగ్గులేని కుక్క. అన్నదమ్ముల సమస్యల్లో అడ్డమైన వాళ్ళకి ఏమిట్రా పని? నరికి పారేస్తాం. పోరా పోరా బయటికి. బాబు, ఆ కొమ్ముని ఎవరు పట్టుకున్నా పర్వాలేదు. నువ్వు పట్టుపట్టి గెలిచావంటే ఓడిపోయేది నీ అన్నలయ్యా. వాళ్ళోడి నువ్వు గెలిస్తే బాగోదు. చూడయ్యా, ఎలాంటి హక్కుల కోసం మేము పోరాటం లేదు. మాకు ఒక్కసారి చివరి చూపు చూపించయ్యా. ఆ ఆడదాన్ని మాత్రం పంపించండి. ఒకసారి చూస్తే చాలంట కల్పవల్లి. ఊరు వెళ్ళి వాడు దేవుని చెప్తున్నాడు. ఒకవేళ తీసుకొచ్చేస్తే మిగిలిన చూడు బాబు, ఎవరు పంపించారు? ఆ సోమరాజే బాబు. ఎందుకురా సోమరాజు అన్ని కోట్లకు ఫోటో పంపిస్తున్నాడు? నాకు తెలీదు, నాకు తెలీదు. చెప్తాను. బాబు, మన సంఘం మనుషుల ద్వారా ఎతికితే కనిపెట్టలేం. వ్యాపార సంఘం మనుషుల ద్వారా ఊళ్ళో ఉన్న చిన్న వ్యాపారస్తులకు ఫోటో పంపుదాం.
ఏ మూల దాక్కునున్నా మెక్కడ